పవన్ కళ్యాణ్కి ఆ 21 ఎమ్మెల్యేల పేర్లు చెప్పమనండి. గెలిచాడు కదా, 21 ఎమ్మెల్యేల పేర్లు చెప్పమనండి. ఆయనకు కూడా తెలియదు ఎలా గెలిచాడో కూడా. అంటే వాళ్ళు స్థానాల్లో పోటీ చేస్తే అసలు ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలియవండి. ఉన్న వాస్తవం అది. ఇదంతా గేమ్ నాటకం ఆడి అన్యాయంగా గెలిచిన పార్టీలు ఇవి. నెక్స్ట్ కూడా కూటమి కలిసి వస్తుంది. కూటమి సరే, ఇప్పుడు రాజ్య పరిపాలన ఎట్లా ఉంది అంటే అక్కడ మోడీ గారు ఎవరికి చేతనైతే ఇప్పుడు కలకత్తాలో పాపం బేబీని పక్కన నెట్టేశారు. అలా డబ్బు పనిచేసి పక్కకి నెట్టేసి అసలు మొత్తం దేశంలోనే పరిపాలన దరిద్రంగా ఉంది. సో కూటమి వచ్చినాక వైసీపీ వాళ్ళ మీద కక్షపూర్తిగా కేసులు పెడుతున్నారు. నెక్స్ట్ జగన్ వచ్చినాక మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెడతారంటారు? లేదండి, అట్లాంటిది ఏం పెట్టరు. కక్షపూర్తిగా జగన్ మీద అయితే ఇప్పటిదాకా అయితే కేసులు ఏం పెట్టలా. ఇప్పటిదాకా కార్యకర్త చిన్న కార్యకర్తల మీద వాళ్ళ మీద వీళ్ళు లోకల్ పొలిటికల్స్ ఉన్నోళ్ళు ఏమన్నా పెట్టి చేసి ఉండొచ్చు, కానీ అట్లాంటిది అయితే ఇప్పటిదాకా అయితే ఏమీ లేదు. జగన్ కూడా ఇంతకుముందు అలాంటివి ఏం చేయలేదు. జగన్ పరిపాలనకి కూటమి పరిపాలన తేడా ఏంటి? చాలా తేడా ఉంది. పేద ప్రజలు జగన్ పరిపాలనలో బతకొచ్చు, ఈ కూటమి పరిపాలనలో డబ్బున్నోడే బతుకుతారు. అది డెవలప్మెంట్ దేనికండి? ప్రజలు బతకడానికి డెవలప్మెంట్ కావాలి, కానీ నాశనం చేయడానికి డెవలప్ దేనికి? ప్రజలు బతకడానికి డెవలప్మెంట్ కావాలా. వాడికి తిండి గిండి ఆరోగ్యం ప్రతి ఒక్కటి అవి కావాలా. డెవలప్మెంట్ అంటే ఏంటి? జనాన్ని చంపేసి డెవలప్మెంట్ చేయడం దేనికండి? పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తాడా నెక్స్ట్ టైం అయినా? సింగిల్గానా? అసలు ఆయనకు ఉన్న 21 ఎమ్మెల్యేలు ఆయన పేర్లు తెలియదు, సింగిల్గా కూడా పోటీ చేస్తాడండి. పోటీ చేసి ఎమ్మెల్యే అని గెలుస్తాడు నెక్స్ట్ టైం? అది మనం చెప్పలేమండి. ఫ్యాన్స్ సీఎం అంటున్నారు. అదంతా సీఎం మనం చెప్పుకోవడం. నెక్స్ట్ కూటమి పోటీ చేస్తే కూటమిలో ఎవరు సీఎం క్యాండిడేట్? నెక్స్ట్ కూటమిలో ఎవరు కూటమిలో పోటీ చేస్తే లోకేష్ కూడా అంత ఛాన్స్ ఏమి ఉండదండి. అంత తెలివిగల్లోడు ఏం కాదు. ఎందుకు రెడ్ బుక్ రాసిండు? రెడ్ బుక్ దేనికి పక్కన పెట్టుకున్నాడు? రెడ్ బుక్ తీసుకెళ్ళి రెడ్ బుక్లు పనికిరావండి, చెప్పడానికే బాగుంటాయి, చేయడానికి చాలా దూరం దాకా వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్క రెడ్ బుక్ నన్ను ఏమన్నా చేశాడో చూపియండి. సరే, ఈ మీడియా ఉంది కదా, ఒక్క రెడ్ బుక్లో ఒక్క పేరన్నా తీశాడా? రెడ్ బుక్ రాశాడు కదా, ఒక్కటన్నా తీయగలిగాడా రెడ్ బుక్లో? అలాంటి కిరాకార్పి లాంటి వాళ్ళు బాగా మీడియాలోకి వచ్చి కిరాకార్పి అట్లాంటి గురించి మాట్లాడమండి ప్లీజ్. సారీ, వేస్ట్ క్యాండిడేట్ల గురించి మాట్లాడదు. సో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలన ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి వేస్ట్ అండి. డిప్యూటీ సీఎం అంటే ఏంటి? ఈయన చెప్పింది ఆయన చేయడం తప్ప ఈయన సొంతంగా ఈయన చేయలేడు ఏదైనా కానీ. ఇప్పుడు చంద్రబాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అంటున్నారు. బట్ పవన్ కళ్యాణ్ చెప్తే మోడీ గారే వింటున్నారు అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్తే మోడీ వింటాడండి? అసలు మీరు ఉండి కూడా ఈ రకంగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కానీ మోడీ అసలు ఆయన మాట ఆయన అయినాడు. ఇంటికి వెళ్ళి మరి పరామర్శించాడు, అవన్నీ చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఏపీలో రోడ్లు వేయించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి. అంటే ఏపీలో రోడ్లు లేవా ఇంతకుముందు? సొంత డబ్బులా? ఓన్లీ సినిమాలలో చేసి సొంత డబ్బులు పెట్టి ఏపీలో రోడ్లు కూడా వేపిస్తారండి. ఏమో అంటే బిల్డింగ్లు మొత్తం ఆయనే కట్టించాడు అక్కడ. ఏమో సార్, భలే క్వశ్చన్లు అడుగుతారండి మీడియా. మీరు కూడా రోడ్లు ఇప్పించారండి. ఏం చెప్తారు 2029లో ఎవరు రాబోతున్నారు? జగన్ అంటే కంపల్సరీ వస్తాడు. అది చెప్పలేము, రావచ్చు. ఏమో కూటమి మళ్ళీ కలిసే ఉంటాం రానియమంటారు. చాలా ఇబ్బంది పడుతున్నారండి మామూలుగా. ఫ్రీ బస్ అని వాళ్ళే కదండి పెట్టింది. అంటే జగన్ ఉన్న గవర్నమెంట్ లో ఫ్రీ బస్సు అవి పథకాలు ఉన్నాయి కదా, అందుకోసం నేను అనేది ఫ్రీ పథకాలు బస్సులు పెట్టమని కాదు. ఆరోగ్యశ్రీ లాంటి, ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, పిల్లల్ని చదివించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మామూలుగా మనం ఉన్నోళ్ళు కొంతమంది స్కూళ్ళల్లో చదివించుకోగలరు. మామూలుగా ఇంట్లో కూలికి వెళ్ళి భార్య భర్త కూలికి వెళ్ళి పనికి వెళ్ళి
పిల్లల్ని చదివించుకుని ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు అమ్మ ఒడి చాలా పనికి అదే వచ్చేది. అమ్మఒడి కింద ఇద్దరికి ఇస్తున్నాం, ఇద్దరు ఆడపిల్లలకి ఇస్తున్నాం అని చెప్పేసి ఎవరు? మాట్లాడుతున్నారు. ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం అని చెప్పేసి చంద్రబాబు ఎవరు? చెప్తున్నారు. చంద్రబాబు చంద్రబాబు ఆ. అసలు ఒక్కసారి కూడా పడలేదండి ఇప్పటి వరకు ఎవరికి. కావాలంటే మీరు టోటల్గా నెట్వర్క్ కవర్ చేసి మొత్తం కనుక్కోండి. అమ్మ ఒడి కానీ అట్లాంటి పథకాలు కానీ అసలు ఏమీ లేవు. ఆరోగ్యశ్రీ కూడా పనిచేయట్లా. లేదు. సార్ ఇంకోటి చెప్పండి, మొన్న చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మూడో పిల్ల పుడితే 30,000 ఇస్తాం, 4 పుడితే 40,000 ఇస్తామని చెప్పి. ఆయనే ఒక పిల్లగాంటి కానీ ఆపేశాడు. 3 పిల్లలు ఆయనే ఇస్తాడండి. ఇవన్నీ వేస్ట్ మాటలు. అది కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదు, వేస్ట్. అంటే పొలిటికల్ గేమ్ ఆడడానికే తప్ప పని చేయడానికి ఏం కాదు. వాళ్ళకి ఎంతసేపు పదవులు కావాలా, పని కావాలా. ఇప్పుడు జగన్కి 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. ఏ రోజు అలా చెప్పలేదే. ఈయన మగ పిల్లగా ఉన్నాడు. 3 పిల్లల గురించి ఎందుకు ఒక్కటినే సరిగ్గా చూసుకోకుండా నేను అమెరికాలో నానా రకాలు చేశాడు. మేము చూడలేదేంటి, యూట్యూబ్లో 1,00,000 చూసేది నేను అట్లాంటివి.